హాయ్ హలో అందరికి నమస్తే. లైలా సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైసీపీ పార్టీ ఆ సినిమాను బాయ్కాట్ చేయాలని కూడా గట్టిగానే డిసైడ్ అయ్యారు. అయితే ఈ లైలా సినిమా ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారంటే, చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది, కైలాష్ గంగ చంద్రముఖిగా ఎలా మారింది అనే దానికి సంబంధించి. అంటే గంగ పూర్తి చంద్రముఖిగా ఎలా మారిపోయిందని దానికి సంబంధించి చిరంజీవి గారు కూడా ఆ రకంగా మారిపోతూ ఉన్నారని చెప్పి ఈ ఈవెంట్లో చాలా కొత్తగా మాట్లాడారు చిరంజీవి గారు. పుష్ప సినిమా సక్సెస్ కావడం గురించి మాట్లాడడం కానీ, ఆ తర్వాత జనసేన పార్టీ గురించి జై జనసేన అని చెప్పి మాట్లాడడం, ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందిందని చెప్పి మాట్లాడడం, సో బాలయ్య కాంపౌండ్ ఏంటి, చిరంజీవి కాంపౌండ్ ఏంటి, మెగా కాంపౌండ్ ఏంటి, అట్లా ఈ రకంగా మాట్లాడడం జరిగింది. సో ఆయన మాట్లాడినటువంటి మాటలకు గతంలో ఆయన మాట్లాడినటువంటి వీడియోలు లింక్ పెడుతూ నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఈవెంట్లో చిరంజీవి గారు ఏం మాట్లాడారు అనేటువంటి ఒకసారి మీకు వినండి. ఎవరు హీరో? లైలా, మన విశ్వక్షన్ ఫంక్షన్కి వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు, అవతల బాలకృష్ణ. అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఇదేంటిది? మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రం చేత వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా? బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్షేణ్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. సో ఇది చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలు. ఇంకా వేరే మాటలు కూడా మాట్లాడారు, అది కూడా వినిపిస్తాను. ఇక్కడ ఏంటంటే, ఆయన ఈవెంట్కి రావడానికి ముందు ఎవరో చెప్పారంట, బాలయ్య ఫ్యాన్ కదా, తారక్ ఫ్యాన్ అంటుంటారు కదా, ఎట్లా వెళ్తావు అని చెప్పి అన్నారంట. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నా ఇంటికి కాంపౌండ్ ఉంటుంది కానీ సినిమా పరిశ్రమకు కాంపౌండ్ ఉండదు అని చెప్పి, అందుకే ఈ ఈవెంట్కి వచ్చాను. మా ఇంట్లో అబ్బాయి వేరే హీరోని అభిమానించినంత మాత్రాన కలిసి ఉండకూడదా, కలిసి తిరగకూడదా, ఈవెంట్కి వెళ్ళకూడదా అని చెప్పి చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాట. దీనికి సంబంధించి నేటిజన్లు ఏ రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారంటే, మెగా కాంపౌండ్కి జ్ఞానోదయం అయినట్టుగా ఉంది గేమ్ చేంజర్ సినిమా దెబ్బకు. సో అందుకే ఇప్పుడు కాంపౌండ్ లేదు, ఏం లేదని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటిదాకా మూలాల గురించి మాట్లాడారు. మా కాంపౌండ్ తెలుసుకుంటే ఏదైనా చేస్తుంది, సినిమా సక్సెస్ కావాలన్నా ఫ్లాప్ కావాలన్నా అంతా మేమేనే రకంగా మాట్లాడారు. పుష్ప సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడారు. మరి ఇప్పుడు అదే పుష్ప సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిందని చెప్పి దాని గురించి కూడా చిరంజీవి గారు మాట్లాడారు. నేను నా వల్లే అనేటువంటి గర్వంతో ఉంటే ఏ రకంగా ఫలితాలు ఉంటాయి అనేటువంటిది కొంత జ్ఞానోదయం అన్నట్టుగా ఉంది. అందుకే చిరంజీవి గారు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారనే విధంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి కూడా చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. ప్రజారాజ్యం జనసేనకు లింకు చేసి ఆయన మాట్లాడినటువంటి మాటలను కూడా ఈ నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఏం మాట్లాడారు అనేది మీకు అది వినిపిస్తాను, వినండి. జై 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 జనసేన. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. జనసేన పార్టీ దాని ప్రభావం ప్రత్యేకించి గతంలో ఆ పార్టీ గురించి మాట్లాడడానికి, ఆ పార్టీ ఏమిటి, తమ్ముడు ఒక భావాలు ఏమిటి, తన సిద్ధాంతం అన్నాడు, ఆ సిద్ధాంతాలు ఏమిటి, ఆ ఎజెండా ఏమిటనే క్లారిటీ ఇంకా నాకు రాలేదు. మహాభారత కురుక్షేత్ర యుద్ధం లాంటి యుద్ధం 2023-24లో రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. మీ చూపు ఎవరు మీ పడబోతుంది? మీ మెగా సైన్యం ఎటు ఉండబోతుంది? సారథ్యం వహించరా? అస్సలు అవకాశం వెళ్ళి మీ సైన్యానికి అస్సలు దిశ నిర్దేశం చేయరా? నాట్ ఎట్ ఆల్. నా సినిమాలు చూడండి, నన్ను మరింత బిజీగా ఉంచండి అని అంటాను తప్ప అస్సలు ఛాన్సే లేదండి. సో ఇది గతంలో జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటి, తమ్ముడు ఉద్దేశాలు ఏంటి నాకేం తెలియదని చెప్పి అప్పుడు మాట్లాడినటువంటి చిరంజీవి గారు, మరి ప్రజారాజ్యం పార్టీ ఈ రకంగా జనసేన పార్టీగా రూపాంతరం చెందింది అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు రెండు లింక్ చేస్తూ, అదేవిధంగా ఒక్కసారి రాజకీయాలకు వచ్చిన తర్వాత సమస్యనే లేదు, ఇంకా రాజకీయాలే, ప్రజా సేవే నాకు ముఖ్యం అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత పార్టీని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపినటువంటి దానికి సంబంధించినటువంటి వీడియోస్, ఆ తర్వాత మళ్ళీ సినిమాలకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఒక్కసారి రాజకీయాలు వద్దనుకున్న తర్వాత ఇక సినిమా నా ప్రాణం, ఇక సినిమా నాకు ముఖ్యం, సినీ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్ళడమే నా లక్ష్యం, అభిమానుల కోసం సినిమాలు తీయడమే నా లక్ష్యం. సో అభిమానులకు ఇది ఒక్కటే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన అదే డైలాగు, ఇక రాజకీయాల గురించి మాట్లాడను, నా సినిమాలు ఆదరించండి, నన్ను ఇంకా సినిమాలో బిజీగా ఉంచండి అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడేమో మళ్ళీ రాజకీయాలకు రావాలని, కేంద్ర మంత్రి అవ్వబోతున్నారని చెప్పి ఇట్లా రకరకాలుగా చర్చ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా చిరంజీవి గారు
చంద్రముఖి సినిమాలో గంగ చంద్రముఖిగా ఎలా మారిందో చిరంజీవి గారు కూడా ఆ రకంగా మారుతూ ఉన్నారని చెప్పి నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా జనసేన పార్టీ బీజేపీ పార్టీలో విలీనం అవుతుందని దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిందన్నారు కదా, మరి ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇప్పుడు జనసేన పార్టీ కూడా బీజేపీ పార్టీలో విలీనం చేస్తారు. విలీనం చేసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా వెళ్తారా, చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా వెళ్తారా, నాగబాబు గారు కేంద్ర మంత్రిగా వెళ్తారా? సో ఎవరో ఒకరు మాత్రం కేంద్ర మంత్రిగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మెగా కాంపౌండ్ అంతా కూడా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు చేతలకు ఎక్కడ కూడా సంబంధం ఉండదు. ఏదేమైనా కూడా వీళ్ళ మాటలు అయితే కొంచెం మార్పు కనిపిస్తూ ఉంది. చిరంజీవి గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు దానికి ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు. మొన్నటిదాకా నేను నాది అని గర్వంతో మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు కాంపౌండ్ లేదు, మూలాలు లేవు, ఏమి లేవు అని చెప్పి పుష్ప సినిమా గురించి మాట్లాడడం, బాలయ్య గారి గురించి కూడా బాలయ్య కాంపౌండ్ అని చెప్పి ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ ఏ కాంపౌండ్ అయితే ఏంటి అంత ఒకటే కాంపౌండ్ అని చెప్పి ఈయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు.